హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం శంబాల మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆది సాయి కుమార్ అండ్ ఐశ్వర్య అయ్యర్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహా గోల్డ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే శంబాల అని ఒక విలేజ్ ఉంటుంది. అది కూడా సంథింగ్ పురాణాల్లోని నుంచి వచ్చిన ఒక విలేజ్ అని చెప్పి ఒక ఫైట్ అవుతున్నప్పుడు శివుడు స్వెట్టో ఆర్ బ్లడ్ అలాగా పడినప్పుడు ఫార్మ్ అయిన ఒక యాస్టెరాయిడ్ అలా చాలా స్టోరీస్ చెప్తారు ఫస్ట్‌లో. అలాంటి ఒక విలేజ్ అన్నమాట శంబాల అని. 1980స్‌లోని సడెన్‌గా ఒక యాస్టెరాయిడ్ వచ్చి అక్కడ పడుతుంది. ఆ యాస్టెరాయిడ్ వచ్చిన తర్వాత పడిన తర్వాత విలేజ్‌లో కొంతమంది వియర్డ్‌గా మాట్లాడుకోవడం అలాగా వియర్డ్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ అదే టైంలోని ఆ యాస్టెరాయిడ్ అసలు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా! సో, అలా చేయడానికి ఆది కూడా వస్తాడనమాట ఆ విలేజ్‌కి. ఆయన ఒక సైంటిస్ట్. సో, ఆ విలేజ్‌లో ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి? అసలు ఆ యాస్టెరాయిడ్ వల్ల ఇష్యూస్ వచ్చాయా? అసలెందుకు అక్కడ చాలామంది సూపర్‌స్టిషియస్‌గా ఉన్నారు అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా ఒక 2 అవర్స్ 15 మినిట్స్ అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. అసలేమవుతుంది? ఎందుకవుతుంది? అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా చూపిస్తారనమాట. దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. సెకండ్ హాఫ్‌లోనే అసలు ఇష్యూ అన్నది స్టార్ట్ అవుతది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లోని చూపించిందే చూపించినట్టు అలాగా కంటిన్యూయస్‌గా వెళ్ళడం వల్ల సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆహ్, బోరింగ్‌గా అనిపిస్తుంది. సో, ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే ఫస్ట్ హాఫ్ ష్యూర్‌లీ బెటర్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ మూవీలో ఏమైనా బావున్నాయి అంటే ఓకే. పెర్ఫార్మన్సెస్ పర్లేదు బానే అనిపించాయి. స్టోరీ కూడా నాకు నచ్చింది. అంటే చూపించిన విధానం అవన్నీ కూడా బాగా అనిపించాయి. నెగెటివ్స్ అంటే మాత్రం నేను ష్యూర్‌గా ఇంకా ప్రతి దానిలో ఏఐ వీడియోసే పెట్టి చేశారనమాట. మనకి ఓపెనింగ్‌లోనే ఏఐ వీడియోస్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఇంకా మూవీలో కూడా చాలా ప్లేసెస్‌లో ఏఐ వీడియోస్ అన్నవే మనకి చూపిస్తూ ఉంటారనమాట. దానివల్ల అంత నీట్‌గా కనిపించలేదేమో అనిపించింది. ఇప్పుడు నార్మల్‌గా యానిమేషనో సంథింగ్ ఏదో చేస్తే అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఉన్నట్టు ఉంటుంది. ఏ వీడియోస్‌లో అలా ఉండదు. ఒక దగ్గర ఒకలాగా, ఒక దగ్గర ఒకలాగా. ఆ కలర్ గ్రేడింగ్ అన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఒక 3, 4 మూవీస్‌లో ఏఐ యూజ్ చేసేది. అన్నిటిలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ గ్రేడింగ్ అవన్నీ ఉండడం వల్ల అది చూడ్డానికి అంత అట్రాక్టివ్‌గా అనిపించట్లేదు. అదే నాకసల ఫస్ట్‌లో డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. వాళ్ళే ఏమైనా వేరే విధంగా ఏమైనా చూపించొచ్చు కదా! అన్నట్టు అనిపించిందనమాట. సో, నాకు ఆ ఏఐ వీడియోస్ ప్రతి దగ్గర యూజ్ చేయడం అన్నది చాలా నెగెటివ్ లాగా అనిపించింది. అండ్ ఇందులోని మనకి చూపిస్తారు గదా! యూజువల్లీ 6 ఎమోషన్స్ ఉంటాయి. అదే కామం, క్రోధం అలాగా ఉంటాయి కదా! లోభం, అలా ఆశ, గ్రీడీనెస్ ఇలాగ అలా 6 అని చెప్తారు కదా! ఆ లోపాల వల్లే అసలా మనిషి ఎలా వెళ్ళినా అన్నది మనకి చెప్తూ ఉంటారు కదా! సో, ఈ మూవీలో గూడా అలాంటి కాన్సెప్టే తీసుకొచ్చారనమాట. అదంతా బానే ఉంది. ఇందులోని ఏదైతే చూపిస్తున్నారో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్సెక్ట్ అనుకోండి. లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆత్మ ఒక బాడీలో ఎంటర్ అవుతదనమాట. ఆ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళలో ఉండే ఒక హైయెస్ట్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషన్‌ని 1000 టైమ్స్ ఎక్కువ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కోపంగా ఉన్నాననుకోండి. ఆ కోపం అనే ఎమోషన్‌ని అది 1000% చేస్తది. నాకు ఒక 1% కోపమొస్తే దాన్ని 1000% చేస్తదనమాట. అలా చేయడం వల్ల ఆహ్, అలా బిహేవ్ చేయడం వల్ల ఒక స్టేజ్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకోవడం, అలా చంపేయడము, సూసైడ్ చేసుకోవడం ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు. ఓకే. దీనన్నింటికి కూడా ఓన్లీ ఒకే ఒక చిన్న సొల్యూషన్ ఉంటుంది. అది మనకి క్లైమాక్స్‌లో చూపిస్తారనమాట. సో, ఇలా చూపించినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అంతా ఆ మూవీలో చూస్తే మీకు ఒక మూవీ అయితే క్లియర్‌గా క్లిక్ అయిపోతది. అదేదో కాదు 'వీనమ్' అనమాట. 'వెనమ్‌లో' కూడా అంతే. 'వెనమ్' మూవీలోను కూడా సేమ్ ఇలాగే. అండ్ 'స్పైడర్ మ్యాన్ 3లో' కూడా సేమ్ కాన్సెప్ట్ కదా! అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టేసారు. కాపోతే ఇక్కడ ఏం చేశారంటే మన మైథాలజీని అటు తిప్పి, ఇటు తిప్పి మిక్స్ చేసేసి పెట్టేశారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఒస్తది. అంటే ఆమె క్యారెక్టర్ ఏదైతే బ్యాక్‌డ్రాప్ చూపించారో సెకండ్ హాఫ్‌లో అదంతా ఫైన్. వెల్ అండ్ గుడ్. కాపోతే వీళ్ళందరూ గూడా సమ్ 19థ్ సెంచరీలో ఉంటే ఆమె మాత్రం 21st, 22nd సెంచరీలోగా ఫుల్ మేకప్. ఆ మేకప్ ఏదైతే చూపించారో అది నాకసలు నచ్చలేదు. ఎందుకంటే నేచురల్‌గా అనిపించలేదు. మిగతా ఊరోళ్ళందరూ కూడా నార్మల్‌గానే ఉంటారు. ఆమె తప్పించి. సో, అది కూడా నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఈ మూవీలో ఆర్ట్ వర్క్ అన్నది అసలు నచ్చలేదు. ఏంటంటే
ఇది విలేజ్ కదా! మొత్తం కూడా విలేజ్‌లోనే జరుగుతున్నట్టు చూపిస్తారు మనకి. అది కూడా 1980స్ ఆ టైంలో ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చూపిస్తారు. ఇప్పుడు ఆహ్, వుడ్ ఉంటుంది కదా! ఫైర్ వుడ్ గాని, ఆ వుడ్ అన్నీ కూడా థర్మాకోల్ సాఫ్ట్‌గా బ్లాక్ కలర్ కోటింగ్ ఏసి ఉన్నట్టుంటాయి. నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇవన్నీ చాలా బేసిక్స్, మినిమమ్ థింగ్స్. ఇవి కూడా కొంచెం బెటర్‌గా చెయ్యొచ్చు. సో, నాకు ఆ ఆర్ట్ వర్క్ అయితే పెద్దగా నచ్చలేదు. అండ్ అక్కడ టెంపుల్ చూపిస్తారు. ఆ టెంపుల్ కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా ఆహ్, చేసినట్టు అనిపించిందనమాట. అండ్ నేచురల్‌గా ఆ టెంపుల్ కూడా చూడ్డానికి అలా అనిపించలేదనమాట. సో, ఆర్ట్ వర్క్ కూడా చాలా పూర్‌గా అనిపించింది ఈ మూవీలో. సో, ఓవరాల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే డెఫినైట్‌లీ వన్ టైమ్ వాచ్. ఒకసారయితే చూడొచ్చు. స్టార్టింగ్ అంతా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతది. బట్ ఎండింగ్ అయ్యేసరికి ఓహ్! సింతేనా అన్నట్టు ఎండ్ అయిపోతది. సో, చూడాలనుకుంటే డెఫినైట్‌లీ ట్రై చేయొచ్చు. ఇది కరెంట్‌లీ మనకి ఆహాలో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు హెచ్‌కేడీబీ హానెస్ట్ కంటెంట్.